హలో అండి. ఈ సండే మేము కాణిపాకంకి వెళ్ళాము. సో, ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము కార్‌లో బయలుదేరాము. చూడండి ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మా చెల్లి నన్ను తీయొద్దు నేను ఇంకా రెడీ అవ్వలేదంటుంది. సో, జస్ట్ నా మీద కూర్చుంది. సో, బయలుదేరేసాం. అండ్ ట్రైన్ వచ్చింది మిడిల్‌లో. ట్రైన్ గేట్ దగ్గర ఎంత ఎక్సైటింగ్‌గా చూస్తున్నారో చూడండి ట్రైన్‌ని. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కువ గమనించింది లేదు ట్రైన్‌ని. ఇంకా పాటలు పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. దిలీప్ రాలేదు మాతో, మా ఆయన. మేము మాత్రమే వెళ్ళాము వర్క్ ఉందనేసి. ఇంకా గుండ్లు కొట్టించేసి రీచ్ అయ్యాక దర్శనం అయిపోయాక మణికంఠేశ్వర స్వామి అని పక్కనే ఉంటే వెళ్ళామండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే అరగొండకు కూడా వెళ్ళాము. వరదగిరి అంటారు. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. చుట్టూ రాళ్ళు కొండలు అలాగే ఉందండి అక్కడ లొకేషన్ అంతా. జస్విత అయితే అక్కడ కోనేరు దగ్గర కొంచెంసేపు ఆడుకుంది, ప్రాణిషిత ఇద్దరు. అండ్ మేమైతే ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము. అలాగే ఇది ఆంజనేయ స్వామి కొండ కాబట్టి ఫుల్ మంకీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ కోనేరు నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అన్నారనేసి తాగాము. తాగిన తర్వాత గమనిస్తే ఆ కోనేరులో ఫుల్ మంకీస్ అన్నీ స్విమ్మింగ్ చేస్తున్నాయండి. సో, తాగినందుకు ఓకేనా కాదా అని అనిపించింది. ఓకే, లాస్ట్లో ఈ మంకీ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చింది. అండ్ ఈ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే మూవ్ అయిపోయాము. చాలా బాగుంది వెదర్ కూడా మేము వెళ్ళిన టైం. అండ్ ఈ కాణిపాకంలో మా మ్యారేజ్ కూడా జరిగింది. ఇదే ఆ కళ్యాణ మండపం. సో, అక్కడికి కూడా వెళ్ళాము. మేము చూసినట్టు ఉంటుంది, పిల్లలకి చూపించాము. అక్కడే ప్లేస్ ఉంటే పిల్లలు పైన ఓపెన్ టాప్ చేసుకొని కార్లో ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. అలాగే హెరిటేజ్లో రిటర్న్ అయ్యేటప్పుడు ఐస్ క్రీమ్స్, లస్సీ తాగాము. అండ్ డాబాలో లంచ్ చేసాము. అండ్ ఫైనల్లీ చూసారా మా వాళ్ళ ఫేసెస్ ఎంత అలసిపోయారో. ఇదే అండి మా కాణిపాకంలో. సో, నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.